ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో డార్లింగ్ ప్రభాస్‌కు ప్రమాదం. మళ్ళీ సర్జరీ డాక్టర్లు సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అసలు ఏం జరిగింది? ఇటీవల కాలంలో ప్రమాదం జరిగింది. మళ్ళీ సర్జరీ ఏంటి? సో, ఎక్కడ ఏం జరిగింది? వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు గాని లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు మళ్ళీ డార్లింగ్ స్క్రీన్ మీదకి వచ్చి ర్యాంప్ ఆడిస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తున్న కోటాను కోట్ల ఫ్యాన్స్కి ఇది గుండె పగిలే న్యూస్. డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాడు. క్రిస్టల్ క్లియర్ కట్ చెప్పాలంటే ఇటలీలోని ఒక ప్రత్యేకత హాస్పిటల్ బెడ్ పైన కదలేని స్థితిలో పడి ఉన్నాడు. ఇదేదో వ్యూస్ పెంచడానికో లేక చీప్ రేటింగ్ కోసం చేస్తున్న బ్రేకింగ్ కాదు. పక్కా సమాచారంతో డేరింగ్ అండ్ డాషింగ్ డయల్ న్యూస్ అనగా ఎక్స్క్లూజివ్ ఇస్తున్నారు. ఇక ఏదైతే అవును మేము చెప్పింది నిజం. ఫిబ్రవరి 26వ తేదీన ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయాడు. దీంతో ప్రభాస్ కాలికి తీవ్ర గాయమైంది. వెన్నెముకకు కూడా చాలా గట్టిగా గాయమైంది. నిజానికి బాహుబలి 1 షూటింగ్ సమయంలో ప్రభాస్కు తీవ్ర గాయాల పాలయ్యాడు. కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవ్వడంతో పాటు భుజానికి కాలికి సర్జరీ జరిగింది. తొడ నుంచి మోకాలి వరకు రాడ్ వేసి సర్జరీ చేశారనేది కూడా అనేది చాలా ట్రస్ట్ వర్త్ ఇన్ఫార్మ్. ఇక ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోవడంతో గతంలో సర్జరీ జరిగినప్పుడు వేసినటువంటి రాడ్ విరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోవడంతో ఐరన్ రాడ్ కూడా విరిగిపోవడం కాకుండా తొడలో నుంచి నరాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇది కాస్త వెన్నెముకతో పాటు హార్ట్కు బ్లడ్ సరఫరా చేసేటువంటి రక్తనాళాలపై ఎఫెక్ట్ పడింది. పరిస్థితి కాస్త విషమించడంతో ప్రభాస్ ఆగమేఘాల మీద ఇటలీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఫిబ్రవరి 28న ఇటలీలోని అత్యంత ప్రత్యేకత చెందిన హాస్పిటల్లో ప్రభాస్‌కు వైద్య నిపుణుల బృందం సర్జరీ చేశారు. దాదాపు 10 గంటల పాటు జరిగిన సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఖచ్చితంగా 6 నెలల పాటు బెడ్‌పై రెస్ట్ అవసరం కూడదని సెట్ మీదకి వెళ్తే ప్రభాస్ ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇటలీలో డాక్టర్లు 6 నెలల పాటు రెస్ట్ అండ్ మెడికేషన్ తీసుకోకపోతే వెన్నెముక పూర్తిగా పనిచేయకుండా పోయే డేంజర్ పొజిషన్‌కు రావడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు ఇటలీ డాక్టర్లు. డార్లింగ్ ఇన్ డేంజర్. ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి రాజా సాహెబ్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కానుంది. సాలార్ 2, స్పిరిట్ 2, కల్కి 2 సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు సైన్ చేయాల్సి అయితే ఉంది యంగ్ రెబెల్ స్టార్.